సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్లో మాదక ద్రవ్య నిరోధక దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా యంత్రాంగం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. తమ ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుందన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. మత్తు పదార్థాల వినియోగించడం వలన కలిగే నష్టాల్ని విద్యార్థులకు వివరిస్తున్న హ్యూమనిటేరియన్ సంస్థ సేవ అభినందనీయమని ప్రశంస. సింహాచలం అడవివరం గోశాల రోడ్డు విస్తరణ భూ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. డ్రగ్స్ గంజాయి మూలాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్ లో పోలీసుల సమక్షంలో బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అనిత మాట్లాడారు. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని, డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాకు అందరం నడుం బిగించాలని తెలిపారు. అందుకు ప్రజలు కూడా సహకరించి వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు 100 రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని, విద్యా సంస్థలు జనం గుమిగూడ చోట అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 800 మంది పోలీసు సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతవుతోంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారాలతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే. గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద, పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పట్టగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. క్లియర్ చెప్తున్నా, ఎస్సీబీ అని ఒక ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది, శాండ్, మైన్ అన్నిటి మీద పనిచేసిద్ది. ఓన్లీ గాంజాకి సెపరేట్గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్జ్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ది సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ బాధ్యతలు స్వీకరించారు. జేసీ రాజకుమారి బాధ్యతలు అప్పగించారు. జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన జిల్లాలోని కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవటమే కాకుండా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. గుంటూరు జిల్లాని రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని, గుంటూరు జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చే విధంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని అన్నారు. నేను నాగలక్ష్మి ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి, అభివృద్ధి బాటలో జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా, ఎన్జిఓస్, ప్రజలు, మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా, ఫిర్యాదులున్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి
తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ జిల్లాలో ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ మనం ఇంకా తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి సిఆర్డిఏ సంబంధించిన యాక్టివిటీస్కి సెపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో జిల్లా నుంచి సిఆర్డిఏకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తాము. అదే రకంగా జిల్లాకి కావాల్సిన పనులు కూడా విడిగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రారంభించి 74 సంవత్సరాలు అయిందని, నేషనల్ బ్యాంకులకు పోటీగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్న బ్యాంకు అర్బన్ బ్యాంక్ అని అర్బన్ బ్యాంకు చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా బోనపైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, నేను బాధ్యతలు చేపట్టాక 500 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలకు వ్యాపారం పెంచామని అన్నారు. త్వరలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయబోతున్నామని తెలిపారు. 1995 యాక్ట్ ప్రకారం మా బ్యాంకు పనిచేస్తోంది. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పనిచేసే బ్యాంక్ అర్బన్ బ్యాంక్ అని తెలిపారు. రానున్న సంవత్సరం 1000 కోట్ల టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా షేర్ హోల్డర్లకు 12% డివిడెండ్ ఇచ్చాం. ఈ రోజున ప్రత్యేకంగా గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తరఫున మా ఖాతాదారులకి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రత్యేకంగా మేము, ఎందుకంటే ఎవరైతే మా ఖాతాదారులు ఇప్పటివరకు మాకు డిపాజిట్లు చేసిన వాళ్ళు కానివ్వండి, మా దగ్గర అడ్వాన్సెస్ తీసుకొని సక్రమంగా కడుతున్న వారికి కానివ్వండి, ముందుగా వారందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బ్యాంకు పెట్టి ఇప్పటికీ 74 సంవత్సరాలు అయిపోయింది. 75వ సంవత్సరంలోకి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి మేము అడుగు పెట్టబోతా ఉన్నాం. ఇది పూర్తిగా మా యొక్క ఖాతాదారుల యొక్క సహకారం, మా యొక్క సిబ్బంది యొక్క సహకారం, మా పాలక వర్గం యొక్క సహకారంతో పూర్తిగా ఈ బ్యాంకుని ఇంతవరకు కూడా దిగ్విజయంగా నడుపుకోవడం జరిగింది. ఏదైతే భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఏదైతే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉన్నారో, కొత్తగా లోన్లు ఇస్తూ ఉన్నారో, కొత్తగా డిపాజిట్ రేట్లు పెంచుతూ ఉన్నారో, వారికి పోటీగానే మేము కూడా డిపాజిట్లు వడ్డీ రేట్లు పెంచివ్వడం కానివ్వండి, లోన్లు ఇచ్చేదానిలో ఖాతాదారులకు అనుకూలంగా ఉండే వడ్డీ రేట్లు ఇవ్వడం కానివ్వండి, వారి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకునే దానిలో కూడా వారికి అనుకూలమైన వడ్డీ రేట్లు ఇవ్వడం కానివ్వండి, మేమందరం కూడా ఖాతాదారుల ఇష్టానుసారం ఖాతాదారులకు అనుకూలంగా ఉండే విధంగా కూడా మా బ్యాంకు పనిచేస్తూ ఉంది. అట్లానే షేర్ క్యాపిటల్ కూడా ఎక్కడా లేని విధంగా ఎవరైతే మా షేర్ హోల్డర్స్ ఉంటారో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము 12% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. రాజకీయ ఒత్తిడికి ఇక్కడ డైరెక్టర్ పదవి రాదు. బ్యాంక్ రూల్స్ ప్రకారమే ఇక్కడ పదవులు వస్తాయి. 16 బ్రాంచుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి ప్రత్యేక ఎన్నికల అధికారి ద్వారా డైరెక్టర్ను ఎన్నుకోవటం జరుగుతుంది. రాజకీయ పార్టీల పేరుతో మాపై బురద చల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అర్బన్ బ్యాంక్ యొక్క ప్రతి ఖాతాదారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బ్యాంకు 1995 యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. రిజిస్టర్డ్ అండర్ ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 ప్రకారం నడుస్తూ ఉంటుంది. దీనిలో 10 మంది డైరెక్టర్లుగా ఉంటారు. అందులో ఒకరు చైర్మన్ అవుతారు, ఇంకొకరు వైస్ చైర్మన్ అవుతారు. మేము ఈ యొక్క పాలకవర్గంలో అనేక పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ బ్యాంకులోకి వచ్చిన తర్వాత బ్యాంకు అభివృద్ధి కోసమే మేము పనిచేస్తాం తప్పితే ఎవరో రాజకీయ పార్టీ లబ్ధి కోసం వారు పనిచేయడం అనేది జరగదు. ఈ యొక్క బ్యాంకులో రాజకీయ ఉద్యోగం కావాలంటే కొన్ని నామ్స్ ఉన్నాయి. రాజకీయంగా ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను డైరెక్టర్గా ఉండాలి అనే ఆలోచన మానుకొని నేను రికమెండ్ చేస్తేనో, నా పార్టీ రికమెండ్ చేస్తేనో, లేదా వేరే పార్టీ రికమెండ్ చేస్తేనో రాసుకొని నామినేట్ చేసుకునేటువంటి పద్ధతి ఈ బ్యాంకులో లేదు. దయచేసి అందరూ గమనించాలి. మాకు ఇప్పుడు 70 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరాంతానికి 1000 కోట్ల వ్యాపారం చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. దానితో మా పాలకవర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి మిత్రుల ద్వారా ఇప్పటివరకు కూడా ఎవరైతే సభ్యులుగా ఉన్నారో సుమారుగా ప్రతి ఒక్కళ్ళు కూడా 5 నుంచి 10 కోట్ల వరకు వాళ్ళ మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా ఇందులో డిపాజిట్ చేయించడం, వారికి అవసరమైనటువంటి లోన్లు నేషనల్ బ్యాంక్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్ వెళ్లకుండా మా దగ్గర మేము మీకు అనుకూలంగా ఉండే రేట్లు ఉంటాయి, త్వరితగతిన మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మేము లోన్లు ఇస్తామని చెప్పి వారికి కూడా లోన్లు ఇప్పించడం,
వారి ద్వారా మాకు లాభం జరగడం కూడా జరుగుతోంది. అందుకనే మేము ఈ సంవత్సరాంతానికి 70 సంవత్సరం పూర్తి అయ్యేసరికి 1000 కోట్ల టర్నోవర్ సాధించాలని, 1000 కోట్ల బిజినెస్ చేయాలని చెప్పి కూడా అందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. విద్యార్థుల జీవితంలో ఎదిగేందుకు పాఠశాల దిశ కీలకమైందని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐఏఎస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి సూచించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవటం వలన జీవితం అంధకారం అవుతుందని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి నగరంలోని పలు ప్రధాన వీధిలో ఈ ర్యాలీ జరిగింది. ప్రజలకు అవగాహన కలగచేశారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాల ట్రాప్లో పడకుండా చూసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐఏఎస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి మాట్లాడారు. డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించేందుకు అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు 100 డేస్ యాంటీ డ్రగ్స్ డే ప్లాన్ ఉంది. యాంటీ డ్రగ్స్ ప్లాన్లో ఇది కూడా ఒక పిల్లల్ని టార్గెట్ చేసుకొని, యూత్ని టార్గెట్ చేసుకొని ఈ మార్చెస్, సెమినార్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇలాంటివి కూడా ప్లాన్ చేశాము. ఎందుకంటే అది డ్రగ్స్ని ఒక ఓన్లీ క్రైమ్ కంట్రోల్ చూడకుండా సొసైటీని కూడా దాంట్లో ఒక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ తరఫు నుండి ఆ మార్పులు రావాలి. గుంటూరులో కొన్ని పాకెట్స్లో ఆ ప్రాబ్లం ఉంది. సో ఒకసారి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి రిలేటివ్స్కి వెళ్ళి చెప్తారు. తర్వాత మేము కూడా వాళ్ళకి ఆ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాము. మీడియాకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్, మీరు కూడా ఇది ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చారు. ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. సో కంటిన్యూస్లీ మీ సపోర్ట్ కూడా మాకు అవసరం ఉంటుంది. దాంట్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఏసీబీ తరఫు నుండి కూడా, మన పోలీస్ తరఫు నుండి కూడా టార్గెటెడ్ రేడ్స్ ప్లస్ ఇది అంతా ప్లాన్ చేస్తాము. ఎక్కడైనా కొత్త కేసెస్ ప్లస్ ఇది ఒక పై లేకుండా మొత్తం నెట్వర్క్ కూడా అందర్ చేసుకొని, సో అది మీకు యాజ్ అండ్ వెన్ కేసెస్ ఆర్ కమింగ్ మీరు చూసి ఉంటారు. ఒక లాస్ట్ వీక్లో అరౌండ్ 5-6 కేసెస్ ఆల్రెడీ అయ్యాయి. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి అది చేస్తాం. తర్వాత ఈ ఎవరు దాంట్లో పడిపోయాడు దానికి కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకొని కొన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడాము, మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని, ఒకసారి ఒక ఇండివిజువల్ ఆ లైన్కి వెళ్ళాడు అంటే అతనికి విక్టిమ్ కూడా ఉంటాడు. ఒక డ్రగ్ అడిక్ట్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళని అక్యూజ్ చూస్తారు, కానీ అతను ఒకసారి ఆ లైన్లో పడిపోయాడు, ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్, దెన్ అతను బయటికి తీసుకురావడానికి కూడా బాధ్యత మాది, అడ్మినిస్ట్రేషన్ది, సొసైటీది. ఈరోజు వరల్డ్ డ్రగ్ డే, యాంటీ డ్రగ్స్ డే, ఇన్ని రకాలుగా మనం దీన్ని పిలుచుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇలా ఒక యాంటీ డ్రగ్ డే చేయడానికి కారణం ఏంటి అంటే 1987 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ మనకి ఇది ఒకటి గుర్తించి డ్రగ్స్కి బానిసలైపోయిన వారు ఏమవుతున్నారు, ఎలా అవుతున్నారు అనేది గమనించిన తీరులో మనకి ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సిన్స్ దెన్ వీఆర్ ఫాలోయింగ్ యాంటీ డ్రగ్స్ డే ఆర్ వరల్డ్స్ డ్రగ్స్ డే ఆన్ 26th June ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఏమనుకుంటున్నాము, ఈ రోజుకి నానుడి ఏంటి అంటే కనుక ఎవిడెన్స్ ఇస్ క్లియర్, ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది, బట్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్, అది నానుడితో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము. ఇంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు ఈరోజు. సో మన అందరమీ సే నోటు, సే నోటు, సే నోటు. దేశ రక్షణను పనంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోని ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని ఈ రోజు శంకర్ విలాస్ సెంటర్ వద్ద నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఏఏవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవటం మోడీ ప్రభుత్వానికి చెల్లిందని, కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్, ఇతర సదుపాయాలు లేకుండా చేయటం చూస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్యంలైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అగ్నిపథ్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరారు. పాత పద్ధతుల్లోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏవైఎఫ్ నాయకులు మస్తాన్ రావు, యేసుబాబు, రెహమాన్, అల్లా బక్షు, ఇమ్రాన్, ఏఏఎస్ఎఫ్ నగర కార్యదర్శి యశ్వంత్, ఏఏఎస్ఎఫ్ నాయకులు గోలీ సాయి, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో తెచ్చిన అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. ముఖ్యంగా
నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ప్రపంచంలోనే 3వ ఆర్థికంగా మనం బలపడ్డామని చెప్తున్న నరేంద్ర మోడీ కేవలం ఆర్మీ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో అగ్నిపథ్ పేరుతో దేశ సేవకై ప్రాణాలు సైతం త్యాగం చేసి ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్న యువతులకి నరేంద్ర మోడీ గారు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ యొక్క ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఆ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటని అఖిల భారతీయ సమాఖ్యగా మేము అడుగుతా ఉన్నాము. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా గానీ, ఎంపీగా గెలిచినా గానీ, గవర్నర్గా చేసినా గానీ, రాష్ట్రపతిగా చేసినా గానీ జీవితాంతం పింఛన్లు తీసుకునే మీరు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న ఆర్మీ జవాన్లకు మాత్రము జీవితకాలం పింఛన్ ఇవ్వము. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే వీళ్లకు ఉద్యోగ వయసు పరిమితి ఉంటుంది కాబట్టి కొన్ని లక్షల రూపాయలు చేతిలో పెట్టి మీరు ఇంకా మాకు మీ సేవ మాకు అవసరం లేదని మీరు పంపించేస్తా ఉన్నారు. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కనుక చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఎన్డీఏలో కీలక భాగస్వాములైన మీరు బీహార్లో కూడా అగ్నిపథం రద్దు చేయాలని నితీష్ కుమార్ గారు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్ర యువకుల సంక్షేమం కోసం అగ్నిపథం రద్దు చేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని బుధవారం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ పరామర్శించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు చేర్పించి వైద్య సేవల్ని అందిస్తున్నారని ఆయన చెప్పారు. మాచర్ల చుట్టు ప్రాంతాలలో పాటు నగర పరిధిలో ఉన్న వారంతా పాయిజన్ ఫుడ్ తీసుకోవటం వల్లనే అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. డయేరియా బాధితుల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే అందించవలసిందిగా ఆదేశించినట్లు ఆయన చెప్పారు. బాధితులందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్య విషయంలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో బాధితులు వైద్యం అందించబడుతుందని తెలియజేశారు. నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమై ఏర్పాట్లు చేసి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు. గత 4 రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డయేరియా బాధితుల్ని బుధవారం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ పరామర్శించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల్ని అడ్వాన్స్డ్ ఐసీయూ వార్డులో మంచి వైద్య సేవలను డాక్టర్ కిరణ్ కుమార్ అందిస్తున్నారని చెప్పారు. మాచర్ల చుట్టు ప్రాంతాలతో పాటు నగర పరిధిలోని ఉన్నవారంతా పాయిజన్ ఫుడ్ తీసుకోవటం వలన అస్వస్థతకు గురయ్యారని ఆయన చెప్పారు. డయేరియా బాధితుల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు, అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే అందించవలసిందిగా ఆదేశించినట్లు తెలియజేశారు. బాధితులందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని, ఎవరికి ఎలాంటి ఆరోగ్య విషయంలో భయపడవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తూ బాధితులకి వైద్యం అందించాలని ఆదేశించినట్లు తెలియజేశారు. శానిటేషన్ సిబ్బంది ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తామని ఆయన అన్నారు. డయేరియా బారిన పడకుండా ఉండేందుకు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ కూడా చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని ఆయన చెప్పారు. గత 4 రోజుల నుండి విడివిడిగా దాదాపు ఒక 40 మంది వరకు డయేరియా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అప్రమత్తమై ఒక స్పెషల్ వార్డులో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డయేరియా గుంటూరు నగరంలో ఒక నగరపాలక సంస్థ సంబంధించినటువంటి పేషెంట్సే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డయేరియా బారిన పడి మాచర్ల పట్టణం నుండి ఎక్కువ మంది, దాదాపు దాంట్లో 70% వరకు మాచర్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గారి దేవాలయంలో జరిగినటువంటి తిరునాళ్ళలో ఫుడ్ వలన కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఉన్నారు. అలాగే నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డయేరియా బారిన పడి దాదాపు ఒక 14 మంది ఈరోజు జీజీహెచ్లో వైద్యం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి కల్పిస్తూ ఉన్నాం. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని, వెంటనే మీటింగ్ని కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ డయేరియా బారిన పడినటువంటి పేషెంట్స్ ఉన్నారో అక్కడన్నీ కూడా
వాటర్ శాంప్లింగ్స్తో పాటు శానిటేషన్ మిగతా సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి సాయంత్రం లోపల వెంటనే కార్యక్రమాన్ని తీసుకుంటాం జరుగుతూ ఉంది. డయేరియా కేసులు అయితే మాత్రం కొంతమంది వస్తున్నారండి. మామూలుగా మన రెగ్యులర్గా కూడా 5 నుంచి 6 కేసులు వస్తూ ఉంటాయి. 7-8 కేసులు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. కొన్ని సుదూర ప్రాంతాల నుంచి యాక్చువల్గా 200 కిలోమీటర్లు పైబడి దూరం నుంచి కొంత ట్రీట్మెంట్లు అక్కడ తీసుకొని 5-6 రోజులు అక్కడ సఫర్ అయ్యి కిడ్నీ ఇంజరీ, కిడ్నీ పాడైపోయి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఐసీయూలో పెట్టేసి కిడ్నీ వైద్యులు వాళ్ళ శివరామకృష్ణ గారు కానీ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు, జనరల్ మెడిసిన్ వాళ్ళు విభాగం వాళ్ళు వైద్యం చేస్తున్నారు. ఇంతవరకు అయితే మాత్రం ఒక డెత్ కూడా జరగలేదండి. అన్నీ కూడా రికవర్ అయి వెళ్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ సీజనల్ మారుతున్నప్పుడు సీజనల్ డిసీజ్గా ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి కారణం ఇది అని కూడా చెప్పలేము. ఎక్కువ మంది అయితే మాత్రం ఫుడ్ తీసుకోవటం, ఆహారం తీసుకోవడం, కొంతమంది మటన్ తీసుకోవటం, కొంతమంది దేవస్థానం దగ్గర తీసుకోవటం, కొద్దిగా కలుషితమైన ఫుడ్ తీసుకోవడం వల్ల అనిపిస్తూ ఉంది. కొంతమంది అక్కడక్కడ లోకల్ కూడా వస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. గతంలో చూసినట్టు ఒకే ఏరియా నుంచి ఒక 20 మంది, 30 మంది, 40 మంది ఒకే ఏరియా నుంచి రావడం అయితే మాత్రం జరగలేదు. ఇంతవరకు ఒక డెత్ కూడా రికార్డు కాలేదు కాబట్టి మేము కూడా ఆందోళన పడకుండా ఉండటం కోసం డాక్టర్లను అప్రమత్తం చేసాం. ఎమ్మెల్యే గారు అయితే మాత్రం 24 hours ఫాలో అవడానికి నెంబర్ కూడా ఇచ్చారు. మమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎస్పీ కార్యాలయానికి తరలించిన పోలీసులు ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం. బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లి అరెస్టు. ఆనందు చందు గారు ప్లీజ్, చందు గారు ఒకసారి చందు గారు సింహాచలం అడవివరం నుంచి పాత గోశాల వరకు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో నష్టపోయిన భూ బాధితులకి తగు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనుల్లో బాధితులకు న్యాయం జరగలేదని, ఎన్నో అవకతవకలు జరిగాయని, వాటిని కూటమి ప్రభుత్వం పరిశీలన చేసి బాధితుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని బాధితులకి న్యాయం చేయాలని కోరారు. ఈ న్యాయ పోరాటం కొరకు భూ బాధితులు ఏకమై కమిటీగా ఏర్పడి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జీవీఎంసీ అధికారులకు, కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, జిల్లా మంత్రివర్యులు వంగలపూడి అనితకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. సింహాచలం బీఆర్టీఎస్ రహదారి అస్తవ్యస్తంగా పలు మోసాలతో ఇక్కడ ప్రజలను సుమారు 273 మంది కుటుంబాలని మోసం చేస్తూ అప్పటి కమిషనర్, ఇప్పుడున్న కూడా కమిషనర్ గారు అయితేనేమి, మరి అప్పటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, వీళ్ళందరూ చేసిన మోసాలకి బలైపోయాం మీ అందరూ. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరుగుతుందనే ఆశతో ఈరోజు గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామసభకి వచ్చిన వాళ్ళందరూ ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఆ కార్యాచరణ ఏంటంటే, ఒక 10 రోజులు టైం తీసుకొని ఈ సభకి సుమారు 50 మంది వచ్చారు. ఇలా కాకుండా ఈ 273 మంది ఉన్నారు కాబట్టి 273 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ నుంచి ఒక కమిటీని ఏర్పరిచి, ఆ కమిటీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా స్థానిక ఎంపీ మరి శ్రీభరత్ గారిని, అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రివర్యులైనటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారిని కలుసుకొని మరి మన బాధలు వాళ్ళకి చెప్పుకొని
ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం మరి ప్రయత్నం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అక్కేపాలెం లలితపీఠంలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు గురువుల ఆరాధనోత్సవాలు, ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తెలిపారు. లలితపీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో కుర్తాలం శంకరాచార్యులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం స్వామి సుదర్శన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23వ తేదీలో సాయంత్రం 6 గంటలకు శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి స్వామిచే త్రిశక్తి వైభవం ఉపన్యాసాలు జరిగాయని తెలిపారు. 24వ తేదీ సాయంత్రం శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామిచే జగద్గురు శంకర విజయంపై అనుగ్రహ భాషణం, 25వ తేదీన శ్రీ లలిత సహస్రనామ పారాయణం, సుహాసిని పూజ కార్యక్రమం నిర్వహించారని, 26వ తేదీ సాయంత్రం మీగడ రామలింగ స్వామి బృందంచే భక్త నట్కీర నాటక ప్రదర్శన, 27వ తేదీన డాక్టర్ డివి సూర్యారావు ఆధ్వర్యంలో కవితా గోష్ఠి, 28వ తేదీన అఖిరాజు సుందర రామకృష్ణ నిర్వహణలో భువన విజయం సాహితీ రూపకల్పం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 28వ తేదీన ఉదయం అవ్యక్తానంద మహారాజు ఆరాధన జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కావించారు. కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి స్వామిని, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ వెంపరాల నరసింహమూర్తి, లలితపీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్, లలితపీఠం ట్రస్ట్ సభ్యులు ఆర్టి వెంకట శ్రీధర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం లలితాపీఠంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో వారి యొక్క దివ్య సమక్షంలో గురువుల యొక్క ఆరాధనా దినోత్సవాలు అనగా 26/6/2024 బుధవారం శ్రీ 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 దక్షిణామూర్తి పరమహంస వారి ఆరాధనా దినోత్సవం, అలాగే 28/6/2024 శుక్రవారం ఉదయం శ్రీ 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 అవ్యక్తానంద మహారాజ్ వారి యొక్క ఆరాధనా దినోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే 21, 22, 23 తారీఖుల్లో త్రిశక్తి వైభవం అనేటువంటి ప్రవచన కార్యక్రమం జరిపించబడినది. సుందర రామకృష్ణ గారి నిర్వహణలో హైదరాబాద్ కవులచే కవితాగోష్ఠి కార్యక్రమం నిర్వహించబడును. 28 శుక్రవారం సాహితీ రూపకం భువన విజయం అనేటువంటి కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వీక్షణ కలుగుతారని కోరుచున్నాం. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు దక్షిణామూర్తి పరమహంస వారి ఆరాధనోత్సవం జరిగింది. తర్వాత తదుపరి కార్యక్రమం అన్నప్రసాద వితరణ, సాయంకాలం భక్త నత్కీర అనే నాటకం జరుగుతుంది. దీనన్నిటికీ కూడా భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ బీచ్ రోడ్లో మాదక ద్రవ్య నిరోధక దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా యంత్రాంగం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. తమ ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుందన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే నష్టాల్ని విద్యార్థులకు వివరిస్తున్న హ్యూమనిటేరియన్ సంస్థ సేవ అభినందనీయమని ప్రశంస. సింహాచలం అడవివరం గోశాల రోడ్డు విస్తరణ భూ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.